వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 1వ వార్డు మధునన్న నగర్లోని 1988వ సంవత్సరం నుండి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ జల్లా శంకరయ్య ఆధ్వర్యంలో ఇచ్చిన ఇండ్ల గురించి మంగళవారం బండి రమాదేవి, బొల్లి నరసింహులు మాట్లాడుతూ, మేము గత 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో పునాది వేసుకుని పునాదుల మీద చిన్నపాటి తడకల గుడిసె వేసుకుని జీవనం సాగించామన్నారు. మేము కొద్ది రోజులుగా ఇటు ఇంట్లో లేని కారణంగా ఆ ఇల్లు మొత్తం కూలిపోయి నేలమట్టమైంది. అట్టి జాగాలో మేము మళ్ళీ ఇల్లు పునర్నిర్మాణం కొరకు వారం రోజుల క్రితం మా జాగాలో సిమెంట్ పోల్స్ పాతుకున్నాము. వాటిని మా బస్తీ నివాసి పొట్ల సురేష్ అనే వ్యక్తి నాది భూమి జాగా అంటూ మమ్మల్ని బూతులు తిడుతూ ఆయనకున్నటువంటి పలుకుబడితో మున్సిపల్ అలాగే సింగరేణి డిపార్ట్మెంట్ వాళ్లతోటి మేము పాతుకున్నటువంటి సిమెంట్ పోళ్లను పాడగొట్టించేశాడు. ఇటు జాగా విషయంలో సంబంధిత అధికారులు మా భూమిలో మేము ఇల్లు కట్టుకునే విధంగా మాకు సహకరించి మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. నిన్న నుంచి పొట్ల సురేష్ అనేటైనా ఫోన్ చేసి జాగా మొత్తం నాది, నువ్వు ఎట్లా నాకు చెప్పకుంటే ఎత్తావు, నీది చేపిస్తా, నేను నీది కూల కొట్టిపిస్తా అని ఈరోజు పొద్దుగాల ఎస్ఎంటీ వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ ఉండి మరి వాళ్ళని పంపించి కూల కొట్టిపించిండు. మొత్తం నీ సంగతే చెప్తా, నువ్వు ఎవరిని పట్టుకొని ఏం చేస్తావో చెయ్యి, నేను ఎట్లా తీపియాలనో అట్లా తీపిస్తా అంటాడు. వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏంటి కొట్టి మంగళ సాంబార్ ఉండిపోయారు. మా జాగా మేము చుట్టూ దాడి కట్టు కూడా ఇంట్లో దాంట్లో తోటలాగా చెట్టు కూడా పెట్టుకున్నాం. 30 సంవత్సరాలు అవుతాను. జలసంగా ఇచ్చాడు జాగా, కిరాయి కూడా ఉన్నాం మేము కూడా ఇక్కడ గుడిసెలో కూడా. మా జాగా కట్టుకోక వీలు కాక గుడిసెలో